ఓకే. ఈ వీడియోలో మనం 10వ తరగతి బయాలజీలోని మొదటి పాఠ్యాంశమైన పోషణ ఆహార సరఫరా వ్యవస్థ అనే పాఠ్యాంశంలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? చూడండి ఒకసారి బోర్డు పైన ప్రశ్న ఉంది చూడండి. కాంతి చర్యలకు సంబంధించి సరికాని వాక్యం అన్నారు. ఆప్షన్ 1 కాంతి సమక్షంలో జరుగుతాయి. ఆప్షన్ 2 అంత్య ఉత్పన్నాలుగా ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ మరియు CO2 అనేవి ఏర్పడతాయి. థర్డ్ 1 ఇవి హరిత రేణువు గ్రానాలో జరుగుతాయి. ఫోర్త్ 1 కాంతి చర్యలను కాంతి రసాయన దశ అని కూడా అంటారని ఇచ్చాడు. మాట్లాడదామండి ఒక్కసారి. ఇదనేది కిరణజన్య సంయోగ క్రియ గురించి మనకు తెలియాలండి. కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియ కోసం మనం మాట్లాడితే అర్థమవుతుంది. కరెక్ట్గా చూడండి. కిరణజన్య సంయోగ క్రియ అంటే ముందు చూద్దాం. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఆకుపచ్చని మొక్కలలోని హరిత రేణువులలోని పత్రహరితం, హరిత రేణువులలోని పత్రహరితం సూర్యరశ్మి సమక్షములో వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని వినియోగించుకొని కార్బోహైడ్రేట్ అయిన గ్లూకోజును తయారు చేసుకునే క్రియను కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఈ కిరణజన్య సంయోగ క్రియ యాంత్రికములో ప్రధానముగా ఒక 2 దశలు ఉంటాయండి. ఒకటి కాంతి చర్యలు. ఫస్ట్ 1 కాంతి చర్యలు అండి. సెకండ్ 1 నిష్కాంతి చర్యలు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 1 కాంతి చర్యలు, సెకండ్ 1 నిష్కాంతి చర్యలు అండి. ఇప్పుడు మనం కాంతి చర్యల కోసం ఒకసారి మాట్లాడదాం. కాంతి చర్యలకి మరి ఒక పేరు కాంతి రసాయన దశ. కాంతి చర్యలకు మరి ఒక పేరు కాంతి రసాయన దశ. ఈ కాంతి చర్యల్లో భాగముగా సూర్యరశ్మి అనేది పత్రహరితంపై పడుతుంది. పత్రహరితంపై పడిన తర్వాత ఆ పత్రహరితం దగ్గరికి వాటర్ కూడా వస్తుందండి. కాన్సెప్ట్ చూడాలి ఒక్కసారి. ఇది పత్రం అనుకోండి, ఇది కాండం, ఇది పత్రం అనుకోండి, ఇది సూర్యరశ్మి. ఇక్కడ పత్రహరితం ఉందనుకోండి, దాన్ని క్లోరోఫిల్ అంటారు. ఈ వేరు నుంచి నీరు ఇక్కడికి వచ్చింది. ఎప్పుడైతే సూర్యకిరణాలు పత్రహరితంపై పడ్డాయో అక్కడ కొంత ఆక్సీకరణ శక్తి వస్తుంది. అంటే ఇక్కడ క్లోరోఫిల్ ఎలక్ట్రాన్లు కోల్పోతుంది. ఎలక్ట్రాన్లు కోల్పోవడం వల్ల అక్కడికి కొంత ఆక్సీకరణ శక్తి వస్తుంది. ఆ ఆక్సీకరణ శక్తి వలన ఇక్కడికి వచ్చిన నీరు కూడా విడిపోతుందండి. హైడ్రోజన్ అయాన్ హైడ్రాక్సిల్ అయాన్గా విడిపోతుంది. ఈ హైడ్రాక్సిల్ అయాన్ల నుండి ఆక్సిజన్ మరియు నీరు ఏర్పడతాయి కాంతి చర్యల్లో. ఆక్సిజన్ వాతావరణంలోనికి విడుదలవుతుందండి. ఇక్కడ నీరు అనేది మొక్కలు మరలా వినియోగించుకుంటాయి. నీటిని మొక్కలు మరలా వినియోగించుకుంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ హైడ్రోజన్ అయాన్ ఉంది కదండి. ఇక్కడ కాంతి చర్యల్లో ఏర్పడిన ఈ హైడ్రోజన్ అయాన్ను కాన్సెప్ట్ వినాలి. హరిత రేణువు యొక్క ఆవరణీకరణ భాగం ఉంటుందండి. కాన్సెప్ట్ చూడండి ఒక్కసారి, బాగా అర్థం చేసుకోండి. ఇది నార్మల్గా హరిత రేణువు అనుకోండి. కాన్సెప్ట్ చూడాలండి. ఇది హరిత రేణువు. హరిత రేణువులో ఈ భాగం పేరే ఆవర్ణిక లేదా స్ట్రోమా. ఆవర్ణిక లేదా స్ట్రోమా. వీటిని ఏమంటారంటే ఒక్కొక్క దాన్ని తైలికాయిడ్లు అంటారు. ఈ తైలికాయిడ్ల వరుసలను ఏమంటారంటే గ్రాన అంటారండి. తైలికాయిడ్ వరుసలు ఏమన్నాం? గ్రాన. ఇక్కడ కాంతి చర్యలు అనేవి హరిత రేణువు యొక్క గ్రానాలో జరుగుతాయండి. గ్రానాలో జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చిన నీటను విచ్ఛిన్నం చెంది హైడ్రోజన్ అయాన్ హైడ్రాక్సిల్ అయాన్గా విడిపోయి హైడ్రాక్సిల్ అయాన్ నుంచి ఆక్సిజన్, వాటర్ అనేవి వచ్చాయి. వాటర్ మళ్ళీ మొక్క వినియోగించుకుంటుంది, ఆక్సిజన్ బయటకు వెళ్తుంది. అయితే ఇక్కడ గ్రానాలో ఉండే H+ అయాన్ను స్వీకరించడానికి ఆవర్ణిక నుండి NADPH వస్తుందండి. NADPH అంటే నికోటనమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ కదా, హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఇది వచ్చి కరెక్ట్ వినండి, NADP ఉంటుంది యాక్చువల్గా. ఈ NADP వచ్చి H+ గ్రహించి NADPHగా మారిపోతుంది. ఆవర్ణికలో NADPH ఉండదండి.
NADP ఉంటుంది. ముందుగా NADP ఇచ్చిన రాశాను కానీ NADP ఉంటుంది. NADP వచ్చి H+ను గ్రహించుకొని NADPHగా మారి ATP శక్తిని కూడా ఇస్తుంది. ATP శక్తిని కూడా ఇస్తుంది. ఈ రెండు ఏర్పడతాయి. ఏ చర్యల్లో? కాంతి చర్యల్లో. నిష్కాంతి చర్యల్లో CO2 పాల్గొని గ్లూకోజ్ ఏర్పడుతుంది. మనకు అనవసరం. మనకి బిట్టు దేనికోసం ఇచ్చాడండి? మనకి కాంతి చర్యల కోసం మాట్లాడుతున్నాడు కాబట్టి కాంతి చర్యల కోసం మాత్రమే మనం ఇక్కడ చదవాలి. చివరగా కాంతి చర్యల్లో ఆక్సిజన్ ఏర్పడింది, ATP ఏర్పడింది, NADPH ఏర్పడింది. కాంచెలు ఎక్కడ జరుగుతాయి? గ్రాణాలు. క్లియర్ కదండి? కాంచెలకి ఇంకో పేరు ఏంటి? కాంతి రసాయన దశ. ఒకసారి బిట్టు చూద్దాం. కాంతి చర్యలకు సరికాని వాక్యం అన్నాడు. ఇవి సూర్యకాంతి సమక్షంలో జరుగుతాయి. రైట్. అంత్య ఉత్పన్నాలుగా ATP, NADPH CO2 అన్నాడు. CO2 కాదండి. అంత్య ఉత్పన్నాలుగా CO2 బదులు ఏమి ఏర్పడాలి? ఆక్సిజన్. కాబట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ సెకండ్ వన్. క్లియర్? కానీ చూద్దాం. హరిత్రను గ్రాణాలు జరుగుతాయి. రైట్. కాంతి చర్యను కాంతి రసాయన దశ అని పిలుస్తారు. ఇది కూడా రైట్. క్లియర్ కదండి? క్లియర్. ఇప్పుడు మనం ఒకసారి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ బోర్డు పైన డిస్ప్లే అయింది. చూడండి ఒక్కసారి. పూతికాహార పోషణ జరిపే జీవులు అన్నాడు. ఈస్టులు, కస్కుట, అమీబా, పారామీషియం అన్నాడు. పూతికాహార పోషణ అంటే ముందు చూద్దామండి. ఈ లెసన్ ఏమీ చెప్పాను మీకు ఫస్ట్. పోషణ అని కాన్సెప్ట్ వినాలండి. పోషణ. పోషణ అంటే పోషకాలు తీసుకోవడమే పోషణ. మరి ఇటువంటి పోషణ రెండు రకాలండి. ఒకటి మొక్కల్లో రెండు రకాలండి. ఒకటి స్వయం పోషణ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. సెకండ్ వన్ పరపోషణ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. మొక్కలు స్వయం పోషణ ఎందుకంటే ఇవి కిరణజన్య సంయోగం జరుపుకుంటాయి. ఆకుపచ్చని మొక్కలు మరియు శైవలాల ఎగ్జాంపుల్. పరపోషణ కోసం మాట్లాడాలి. పరపోషణలో రకరకాలు ఉంటుందండి మొక్కల్లో. ఒకటి పరాన్న జీవ పోషణ లేదా పరాన్న జీవనం. సెకండ్ వన్ పూతికాహార జీవనం. పూతికాహార జీవనం. థర్డ్ వన్ సహజీవనం. సహజీవనం. లాస్ట్ది కీటకాహార జీవనం. కీటకాహార జీవనం. మనకి ప్రశ్నలో పూతికాహార జీవనం కోసం ప్రశ్న ఇచ్చాడు కాబట్టి అదే నేర్చుకుందాం. మిగతావి కూడా కావాలంటే నరేష్ బయోసైన్స్ యాప్లో వీడియోస్ ఉంటాయి. ఓకే కదండి? చూడండి ఒకసారి. పూతికాహార పోషణ అంటే ఏంటో చూద్దాం. శరీరం వెలుపల ఆహారాన్ని ముక్కలుగా చేసి లోపలికి తీసుకోవడమే పూతికాహార జీవనం. 10th క్లాస్ లైన్ అండి. చూడండి. శరీరం వెలుపల ఆహారమును ముక్కలుగా చేసి తీసుకోవడం. ముక్కలుగా చేసి తీసుకోవడం. దీన్నే పూతికాహార జీవనం అంటారు. లేదా చనిపోయిన జంతు వృక్ష కళేబరాల నుండి ఆహారాన్ని పొందే జీవులే పూతికాహార జీవులు. ఎగ్జాంపుల్ అనేది శిలీంధ్రాలు అండి. అదేవిధంగా కొన్ని బాక్టీరియాలు. మనకి ఇక్కడ శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు. మనకి ఈ టెక్స్ట్ బుక్ ఇచ్చిన శిలీంధ్రాలకు ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈస్ట్ అండి. ఈస్టులు. అదేవిధంగా పుట్టగొడుగులు, మోల్డులు అని ఇచ్చాడు. చూద్దాం. ఇవ్వండి ఎగ్జాంపుల్. మనకి ఎగ్జాంపుల్ చూడండి. ప్రశ్నలు ఏముంది? పూతికాహార పోషణ జరిపే జీవులు అన్నాడు. ఆప్షన్ 1 ఈస్ట్. చూడండి ఆప్షన్ 1లోనే రైట్ ఆన్సర్ ఉందండి. ఈస్ట్. కస్కుటాలో పరాన్నజీవ పోషణ ఉంటుందండి. అమీబాలో పోషణకు తోడ్పడే నిర్మాణాలు మిథ్యాపాదాలండి. పారామీషియంలో ఇది కాలిచిప్ప ఆకారంలో ఉండి శైలికలు కలిగి ఉంటుందండి పారామీషియం. క్లియర్ కదండి? ఆన్సర్ ఈస్టులు. క్లియర్? థర్డ్ ప్రశ్న ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. థర్డ్ వన్ డిస్ప్లే అయింది. చూడండి ఒక్కసారి. ఏ సి విటమిన్ లోపం వలన స్కర్వీ వ్యాధి కలుగునన్నాడు. బి సి విటమిన్ నిమ్మ, నారింజ వంటి ఫలాలలో పుష్కలంగా లభించవు అన్నాడు. బిట్ అబ్జర్వ్ చేయండి. సి విటమిన్ ఆస్కార్బిక్ ఆమ్లం అనే రసాయన నామం కలదు. సి విటమిన్ కు అండి ఇది ఆస్కార్బిక్ ఆమ్లం అనే రసాయన నామం కలదు. పై వాక్యాలలో సరికానిది అన్నాడు. సరికానిది అన్నాడు. చూద్దామండి ఒక్కసారి. సి విటమిన్ కోసం మనం మాట్లాడాలి. ఇక్కడ
విటమిన్ సి. చూడండి ఒకసారి, సి విటమిన్. కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, సి విటమిన్. సి విటమిన్, సి విటమిన్ యొక్క రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం అండి. సి విటమిన్ యొక్క రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం. సి విటమిన్ లోపం వల్ల ఒక వ్యాధి వస్తుందండి, వ్యాధి పేరే స్కర్వీ. స్కర్వీ అంటే దంత చిగులు, రక్తం రావడం. ఇటువంటి సి విటమిన్ అనేది నిమ్మ, నారింజ, ఉసిరి వంటి సిట్రస్ జాతులలో ఉంటుందండి. ఉసిరి వంటి సిట్రస్ జాతులు లేదా పుల్లని జాతుల్లో ఉంటుందండి ఈ సి విటమిన్. క్లియర్? ఇటువంటి సి విటమిన్ యొక్క ఉపయోగాలకు చూడండి. గాయాలు మానుట, గాయాలు మానుట, విరిగిన ఎముకలు అతుక్కునుట అండి. విరిగిన ఎముకలు అతుక్కునుట, ఇది సి విటమిన్ యొక్క సమాచారం అండి. చూద్దాం ఒక్కసారి. వీటిలో సి విటమిన్ లోపం వల్ల స్కర్వీ వ్యాధి కలుగును, ఇది రైట్ అండి. సి విటమిన్ నిమ్మ, నారింజ వంటి ఫలాల్లో పుష్కలంగా లభించదు అంటారు, లభిస్తుంది. చూడండి ఒక్కసారి. సి విటమిన్ కు ఆస్కార్బిక్ ఆమ్లం అనే రసాయన నామం కలదు, ఇది రైట్. కానీ ప్రశ్నలు మనకేమి ఇచ్చాడు? పై వాక్యాల్లో సరికానిది అన్నాడు. సరికానిది ఏంటంటే బి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ప్రశ్న మనం డిస్కస్ చేద్దాం ఒక్కసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ బోర్డు పైన డిస్ప్లే అయింది, ఒకసారి చూద్దాం. కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయి అని కనుగొన్న శాస్త్రవేత్త అన్నాడు. జోసెఫ్ ఫ్రీస్లే, ఎంగిల్మెన్, డానియల్ ఆర్నాన్, జాన్ ఇంజనౌజ్ అన్నాడు. క్లియర్ కదండి? ఒక్కొక్కరి కోసం మాట్లాడితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ జోసెఫ్ ఫ్రీస్లే అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఆక్సిజన్ను కనుగొన్నాడండి. ఆక్సిజన్ను కనుగొన్నాడు. ఎంగిల్మెన్ ఏం చేశాడంటే గరిష్ట కిరణజన్య సంయోగక్రియను కనుగొన్నాడు. గరిష్ట కిరణజన్య సంయోగ క్రియను కనుగొన్నాడు ఎంగిల్మెన్. డానియల్ ఆర్నాన్ ఏమన్నాడంటే కణములోని క్లోరోప్లాస్ట్ను వేరు చేశాడండి. కణములో క్లోరోప్లాస్టును వేరు చేశాను. చెట్ట చివరది జాన్ ఇంజనౌజ్, ఇతనే ఉంటాడు ఆన్సర్. అక్కడ 4th వన్ రైట్. చెప్పడం చూద్దాం. కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ ఏర్పరుస్తాయని చెప్పింది జాన్ ఇంజనౌజ్. అతనే మొక్కలలో ఆకుపచ్చని భాగాల్లో మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని కూడా చెప్పాడు. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ 4th వన్ రైట్ ఆన్సర్. క్లియర్ కదండి? నెక్స్ట్ ప్రశ్న మనం ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి ఒక్కసారి. బోర్డు పైన డిస్ప్లే అయింది. క్రొవ్వులను జీర్ణం చేసే ఎంజైము లవణాలు వరుసగా అన్నాడు. మాల్టేజ్ పైత్రస్ లవణాలు, సుక్రేజ్ క్వామరస్ లవణాలు, లైపేజ్ పైత్రస్ లవణాలు, లైపేజ్ క్వామరస్ లవణాలు అన్నాడు. చూడండి ఒక్కసారి. ఇక్కడ క్రొవ్వులను జీర్ణం చేసే ఎంజైము లవణాలు వరుసగా అన్నాడు. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే క్రొవ్వులు ఎక్కడ జీర్ణమో ఏంటి పరిస్థితి చూద్దాం. కరెక్ట్ వినండి. యాక్చువల్గా క్రొవ్వులు అనేవి ఫాటీ ఆమ్లాలు లేదా అదేవిధంగా గ్లిజరాల్స్గా మారాలి. ఫాటీ ఆమ్లాలు క్రొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్స్గా మారాలి. ఇలా మారాలంటే క్రొవ్వులు ఫస్ట్ ఏం చేయబడాలంటే క్రొవ్వులు ఫస్ట్ ఎమల్సీకరణ చేయబడాలండి. ఎమల్సీకరణ చేయబడాలి. ఎమల్సీకరణ అంటే పెద్ద పెద్ద క్రొవ్వణువులు చిన్న చిన్న క్రొవ్వణువులుగా మారే ప్రక్రియ ఎమల్సీకరణ. అంటే క్రొవ్వులు ఎమల్సీకరణ జరగాలి అన్నాడు. పెద్ద పెద్ద క్రొవ్వణువులు చిన్న చిన్న క్రొవ్వణువులుగా మారే ప్రక్రియ ఎమల్సీకరణ. మరి క్రొవ్వులు ఎమల్సీకరణ జరగాలి కాబట్టి క్రొవ్వుల ఎమల్సీకరణ జరిపేవి ఎవరంటే పైత్రస లవణాలు అండి. పైత్యరస లవణాలు. ఈ పైత్యరస లవణాలు ఎక్కడ ఉంటాయి చూడండి ఒక్కసారి. ఈ పైత్యరస లవణాలు అనేవి పైత్యరసంలో ఉంటాయండి. పైత్యరసంలో ఉంటాయి. పైత్యరసాన్ని ఉత్పత్తి చేసేది ఎవరండి? పైత్యరసాన్ని ఉత్పత్తి చేసేది కాలేయం. లివర్ అండి బైల్ జ్యూస్ ఉత్పత్తి చేస్తుంది. పైత్యరసంలో ఎంజైములు ఉండవు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లవణాలు ఉంటాయి. పైత్యరస లవణాలే క్రొవ్వుల ఎమల్సీకరణకు తోడ్పడతాయి.
ఈ ఎమల్సీకరణ జరిగిన క్రొవ్వులను లైపేజ్ అనే ఎంజైమ్ ఫ్యాటీ ఆమ్లాలు గ్లిజరాల్గా మారుస్తుందండి. ఫ్యాటీ ఆమ్లాలు గ్లిజరాల్స్గా మారుస్తుంది. మరి లైపేజ్ ఎక్కడ ఉంటుందంటే లైపేజ్ అనేది క్లోమరసములో ఉంటుందండి. ఈ క్లోమరసాన్ని ఉత్పత్తి చేసే గ్రంథి క్లోమం. ఈ క్లోమం నుంచి వచ్చే ఎంజైమే లైపేజ్. క్లియర్ కదండి? బిడ్డ చూడండి, క్రొవ్వులను జీర్ణం చేసే ఎంజైము లవణాలు వరుసగా అన్నాడు. ఎంజైమ్ ఎవరండి? లైపేజ్. లవణాలు ఎవరు? పైత్రస లవణాలు. ఎక్కడ నుంచి చూడండి ఒకసారి, థర్డ్ ఆప్షన్లో ఉందండి. లైపేజు, పైత్రస లవణాలు, థర్డ్ ఆప్షన్ రైట్, మిగతా ఆప్షన్స్ అనేవి రాంగ్. క్లియర్? నెక్స్ట్ ప్రశ్న మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ బోర్డు పైన డిస్ప్లే చూడండి ఒకసారి. చిన్న ప్రేగులో క్షార స్థితిని కల్పించాలి. కరెక్ట్ వినండి. అసలు చిన్న ప్రేగులో ఎందుకు క్షార స్థితి కల్పించాలంటే చిన్న ప్రేగులో ఆహారం అనేది జీర్ణమవుతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. చిన్న ప్రేగులో ఆహారం జీర్ణమవుతుంది. ఈ చిన్న ప్రేగులో ఆహారం జీర్ణం అవ్వడానికి ఒక 3 రకాల రసాలు అవసరమండి. ఒకటి క్లోమ రసం, సెకండ్ వన్ పైత్య రసం, థర్డ్ వన్ ఆంత్రరసం. యాక్చువల్గా ఈ క్లోమరసం అనేది క్షారస్థితిలో పనిచేస్తుందండి. క్షారస్థితిలో. ఆంత్రరసం కూడా క్షారస్థితి అని. యాక్చువల్ 3కి కొద్దిగా క్షారస్థితి ఉండాలి. కాబట్టి చిన్న ప్రేగులో క్షారస్థితి కల్పించబడాలి. క్లియర్? అలాగా చిన్న ప్రేగులో క్షారస్థితి కల్పించడానికి తోడ్పడే రసాలు ఎవరంటే 2 రకాల రసాలు తోడ్పడతాయండి. ఒకటి క్లోమ రసం, సెకండ్ వన్ పైత్య రసం అండి. ఈ రెండే చిన్న ప్రేగులో క్షారస్థితిని కల్పిస్తాయి. కాన్సెప్ట్ చూడండి ఒక్కసారి. ఇది జీర్ణాశయం అండి, స్టమక్, జీర్ణాశయం. జీర్ణాశయం తరువాత భాగమే చిన్న ప్రేగు అండి. వినాలి, చిన్న ప్రేగులో ఈ మొదటి భాగమే ఆంత్రమూలము. ఆంత్రమూలం. ఇటువైపు ఉంటుంది కాలేయం అండి. కాలేయం. ఇటు సైడ్ ఉంటుంది క్లోమం. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారం పేరేటండి? ఖైమ్. ఖైము ఏర్పడడానికి ఆమ్ల స్థితి కావాలి. కాబట్టి జీర్ణాశయంలో ఆమ్ల స్థితి ఉండి జీర్ణమవుతుంది ఆహారం పాక్షికంగా, దాన్ని ఖైమ్ అంటారు. ఇప్పుడు పాక్షికంగా జీర్ణమైన ఈ ఆహారం అనేది చిన్న ప్రేగులోకి వచ్చి చిన్న ప్రేగులో క్షారస్థితి ఉన్నప్పుడే జీర్ణమవుతుంది. ఖైము పూర్తిగా జీర్ణం అవ్వాలంటే క్షారస్థితి ఉండాలి. ఇలా కాలేయం నుంచి వచ్చే పైత్యరసం, క్లోమ నుంచి వచ్చే క్లోమరసం రెండూ కూడా చిన్న ప్రేగులో క్షారస్థితిని కల్పించి ఆహారాన్ని సంపూర్ణంగా జీర్ణం చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ క్లోమరసం, పైత్యరసం. ఎక్కడ ఉంది? అదే ఆన్సర్ అండి. ఆప్షన్ 2లో ఉంది క్లోమరసం, పైత్యరసం. మిగతావి చూసుకున్న ఆప్షన్స్ కావు. క్లియర్ కదండి? నెక్స్ట్ ప్రశ్న మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రశ్న బోర్డు పైన ఉంది, డిస్ప్లే అయింది చూడండి ఒక్కసారి. ప్రోటీన్ల లోపం వల్ల కలిగే వ్యాధి అన్నాడు. మరాస్మస్, క్వాసియార్కర్, స్థూలకాయత్వం అన్ని అన్నాడు. చూద్దామండి. ఇంతకీ ప్రోటీన్లు అనేవి పోషకాలు. ఇక్కడ మనకి పోషకాహార లోపం అంటే ముందు తెలియాలండి. పోషకాహార లోపం అంటే ముందు తెలియాలి. మనం తీసుకునే ఆహారంలో 1 లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు లోపించడమే పోషకాహార లోపం. క్లియర్ కదండి? ఈ పోషకాహార లోపం అనేది యాక్చువల్గా 3 రకాలండి. ప్రోటీన్ల పోషకాహార లోపం, ప్రోటీన్ల పోషకాహార లోపం, సెకండ్ వన్ కాలరీల పోషకాహార లోపం, థర్డ్ వన్ పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం.
పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం. క్యాలరీలు అంటే పిండి పదార్థాలు, క్రొవ్వులు అని అర్థం. అయితే ఇక్కడ ప్రోటీన్లు లోపం వల్ల వచ్చే వ్యాధి పేరే క్వాసియార్కర్. పుట్టిన వెంటనే తల్లి బిడ్డకు పాలివ్వదు. ఒక క్లాస్ అవుతుంది, తిన్నట్లేదు, బిల్లు పెట్టలేదా? ఎప్పుడు తీసారు? ఎంతసేపు రాదు కరెంట్? అది మన ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్పడం చేయలేదు, వెళ్ళిపోద్ది మొత్తము. అక్కడ నుంచి అక్కడ వద్దా పండిల్లు కంటిన్యూ అవడం బిడ్డ, అర్థం కాదు. ఆ బిడ్డ మళ్ళీ చెప్తాను. ఏదో ఎక్కడ రాలే చెప్పరేమి సింగిల్ పర్సెంట్ డిస్టర్బెన్స్ అక్కడ ముసలి కూడా పోతాడు. 2 minutes చెప్పు. ఏడవ ప్రశ్న డిస్ప్లే ఉంది. ప్రోటీన్ల లోపం వలన కలిగే వ్యాధి అన్నారు. మెరాస్మస్, క్వాసియార్కర్, స్థూలకాయత్వం అన్నీ అన్నారు. ముందుగా మనం పోషకాహార లోపం అంటే చూద్దామండి. కరెక్ట్ వినండి. పోషకాహార లోపం మనం తీసుకునే ఆహారంలో 1 లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు లోపించడాన్ని పోషకాహార లోపం అంటారు. ఇటువంటి పోషకాహార లోపం 3 రకాలండి. 1 ప్రోటీన్ల పోషకాహార లోపం. సెకండ్ 1 క్యాలరీల పోషకాహార లోపం. థర్డ్ 1 పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం. పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం. క్లియర్ కదండి? ప్రోటీన్ లోపం వలన వచ్చే వ్యాధి పేరు ఏంటంటే క్వాసియార్కర్ అండి. క్యాలరీలు అంటే పిండి పదార్థాలు, క్రొవ్వులు 2 ఉన్నా. అయితే ఇక్కడ క్వాసియార్కర్ వ్యాధి అనేది ఎందుకు వస్తుందంటే పిల్లల్లో తల్లి పిల్లలకు పుట్టిన వెంటనే పాలు ఇవ్వకపోవడం వల్ల ఆ పిల్లల్లో వచ్చే వ్యాధి క్వాసియార్కర్. ఈ క్వాసియార్కర్ వ్యాధిలో కణాంతర అవకాశాలలో అంటే కణంకి మధ్య గ్యాప్, కణాంతర అవకాశాలలో నీరు చేరుతుందండి. నీరు చేరటం వల్ల కాళ్ళు, చేతులు, ముఖం ఉబ్బుతాయి. కాళ్ళు, చేతులు, ముఖం ఉబ్బుతాయి. అండి. నీరసం, అలసటగా ఉంటారు. క్లియర్ కదండి? మరి ఇక్కడ ప్రోటీన్ లోపంలో వచ్చే వ్యాధి క్వాసియార్కర్. ప్రోటీన్లు, క్యాలరీలు ఈ రెండిటి లోపం వల్ల వచ్చే వ్యాధి కూడా ఉందండి, మరాస్మాస్. వెంటనే బిడ్డలను కనే తల్లికి వచ్చే వ్యాధి, తల్లిలో వెంటనే బిడ్డలను కనే తల్లులకు పుట్టే పిల్లలు వచ్చే వ్యాధి మరాస్మస్. సన్నగా ఉంటారు, పక్కటెముకలు అనేవి కనబడుతుంటే చాలా సన్నగా ఉండి నీటి విరేచనాలు, పొడిబారిన చర్మం కూడా ఉంటుంది. ఇది మరాస్మస్. అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధి పేరే స్థూలకాయత్వం. అధికంగా తీసుకోవడం వల్ల ఆహారం, అధిక క్యాలరీలు కలిగిన ఆహారం అధికంగా తీసుకోవడం వచ్చేది స్థూలకాయత్వం. చూడండి ఒక్కసారి మనకి ఏమి ఇచ్చాడో. ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి మరాస్మస్ అన్నాడు, కాదు. క్వాసియార్కర్ సెకండ్ 1 రైట్ ఆన్సర్. స్థూలకాయత్వం ఇప్పుడే చెప్పాను నేను, సెకండ్ 1 రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ బోర్డు పైన డిస్ప్లే అయి ఉంటుంది. జీర్ణ వ్యవస్థలోని బ్యాక్టీరియా తయారు చేసే విటమిన్ అన్నాడు. అసలు బ్యాక్టీరియా విటమిన్ తయారు చేయడం అనేది మీకు డౌట్ రావచ్చు. మనకి విటమిన్లు అనేవి 2 రకాలుగా లభిస్తాయండి. కరెక్ట్గా చూడండి. విటమిన్లు లభించే వనరులు, విటమిన్లు లభించే
వనరులు రెండు రకాలండి. ఫస్ట్ వన్ ఆహార పదార్థాలు. ఆహార పదార్థాలు. సెకండ్ వన్ జీర్ణ వ్యవస్థలోని బాక్టీరియా. జీర్ణ వ్యవస్థలోని బ్యాక్టీరియా. జీర్ణ వ్యవస్థలోని బ్యాక్టీరియా తయారు చేసే విటమిన్ B12 అండి, సైనోకోబాలమిన్. మిగతా విటమిన్ అన్ని ఆహార పదార్థాల నుంచి మనకు లభిస్తాయి. అయితే ఇదే B12 విటమిన్ జీర్ణ వ్యవస్థలోని బ్యాక్టీరియా తయారు చేస్తున్నాం. ఆ బ్యాక్టీరియా పేరే ఈచరీసియా కోలై. యాక్చువల్గా ఈ కొలైని బ్యాక్టీరియా తయారు చేస్తుందండి. ఈచరీసియా కోలై ఒక ఎంజైమ్ కూడా ఉత్పత్తి చేస్తుంది. ఎంజైమ్ పేరే సెల్యులేజ్. ఈచరీసియా కోలై ఎక్కడ ఉంటుందంటే మన జీర్ణ వ్యవస్థలో పెద్ద ప్రేగులో ఉంటుందండి. సెల్యులేజ్ అనే ఎంజైమ్ అనేది దేన్ని జీర్ణం చేస్తుందంటే సెల్యులోజ్ను జీర్ణం చేస్తుంది. అదండి. మిగతా విటమిన్లు ఉంటాయి, బి కాంప్లెక్స్ విటమిన్లు అన్నీ కూడా వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయి. కొన్ని ఇంపార్టెంట్ అండి. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ జాతులు లభించేది సి విటమిన్. క్యారెట్, బొప్పాయి, బచ్చల కూర లభించేది ఏ విటమిన్. సూర్యకాంతి ద్వారా మనలో తయారయ్యే విటమిన్ డి విటమిన్ అలా ఉంటుందండి. క్లియర్ కదండి. ఇక్కడ ఏ అంటే B12 విటమిన్ రైట్ అండి. జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా తయారు చేసే విటమిన్ ఆన్సర్ B12. ఈ B12 యొక్క రసాయన నామం సైనకోబాలమిన్. ఆప్షన్స్ లో వీటి యొక్క రసాయన నామాలు ఇచ్చాడండి. సైనకోబాలమిన్ చూడండి, ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. ఫోర్త్ ఆప్షన్ రైట్. మిగతా చూద్దాం. ఫోలిక్ ఆమ్లం అనేది B9 విటమిన్ యొక్క రసాయన నామం అండి. రైబోఫ్లావిన్ అనేది B2 విటమిన్ యొక్క రసాయన నామం అండి. రెటినాల్ అనేది ఏ విటమిన్ యొక్క రసాయన నామం. సైనోకోబాలం అనేది B12 విటమిన్ రసాయన నామం. కాబట్టి ఆన్సర్ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బోర్డు మీద డిస్ప్లే అయి ఉంటుంది. జీర్ణాశయ అల్సర్లకు కారణం. జీర్ణాశయంలో పుండ్లకు కారణం. చూడండి, జీర్ణాశయ అల్సర్లు. జీర్ణాశయ అల్సర్లు, జీర్ణాశయంలో పుండ్లండి. ఈ జీర్ణాశయ అల్సర్లకు కారణం ఒక బాక్టీరియాని నిరూపించబడింది నార్మల్గా అయితే. హెలికోబాక్టర్ పైలోరి. హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా జీర్ణాశయ అల్సర్లకు కారణం. క్లియర్ కదండి. ఇక్కడ మనకి సింపుల్ బిట్ యాక్చువల్గా అయితే జీర్ణాశయ అల్సర్కి కారణం బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రం, ప్రోటోజోన్ వెరైటీకి ఇచ్చారండి. ఏంటి? బాక్టీరియా. హెలికోబాక్టర్ పైలోరి అనేది ఒక బాక్టీరియా. కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం చూద్దామండి. డిస్ప్లే పైన చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఆశకుహరం ఈస్ట్ బోలాస్ ఈజ్ యాజ్ టు జీర్ణాశయం డాష్ అన్నాడు. వెరైటీ కొంచెం బిట్టు ఖైము, ఖైలు, బోలస్ 1 and 2 అన్నాడు. ఆప్షన్స్ లో చూద్దామండి. ఆశకుహరం బోలస్ అన్నాడు. దాని అర్థం ఏంటంటే మన శరీరంలో జీర్ణక్రియ 3 భాగాల్లో జరుగుతుందండి. ఒకటి ఆస్యకుహరం, సెకండ్ వన్ జీర్ణాశయం, థర్డ్ వన్ చిన్న ప్రేగు అండి. థర్డ్ వన్ చిన్న ప్రేగు. చూద్దాం ఒకసారి. ఆశయకుహరంలో పాక్షికముగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారంటే బోలస్ అంటారండి. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఖైమ్ అంటారండి. చిన్న ప్రేగులో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఖైల్ అంటారు. ఈ పదం మనకి టెక్స్ట్ బుక్ లో ఉండదు. మరి ఇక్కడ ఆశయకుహరంలో ఆహారాన్ని పాక్షికంగా జీర్ణం చేసే ఎంజైము లాలాజల అమైలేజ్. జీర్ణాశయంలో ఆహారాన్ని పాక్షికంగా జీర్ణం చేసేది పెప్సిన్. ఈ లాలాజల అమైలేజ్కి ఇంకొక పేరు టయాలిన్ అండి. మీరు అబ్జర్వ్ చేయండి. మనకి బిట్ ఎక్స్ప్రెషన్ కాదు, దానికి సంబంధించిన మ్యాటర్ మొత్తం నేను చెప్తున్నాను, గమనించండి. క్లియర్ కదండి. అంటే ఆశయకుహరము ఈస్ట్ బోలస్ అన్నారు. ఈజ్ యాజ్ టు జీర్ణాశయం ఈస్ట్ డాష్ అన్నాడు. ఆన్సర్ అండి ఖైమ్. ఆశయకుహరంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని బోలస్ అంటారు. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఖైమ్ అంటారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్లియర్ కదండి. ఇది పోషణ ఆహార సరఫరా వ్యవస్థ అనే పాఠ్యాంశంలోని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్.
క్లియర్? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.